నల్లమల సాగర్ నిర్మించి గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో పన్నాగం అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన చెప్పు చేతుల్లో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకూలంగా ఉన్న తెలంగాణలోని మేధావి వర్గం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో బాబు పాచికలు పారడం లేదు. తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు ఆగడం లేదు. నల్లమల సాగర్ నిర్మించి మన రైతుల పొట్టగొట్టేందుకు రోజుకో పన్నాగాన్ని అమలు చేస్తున్నాడు. తాజాగా చంద్రబాబు మార్గనిర్దేశనంలో ఒక ఇంటి దొంగ తెరమీదికొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ప్రాజెక్టుల కోసం తెలంగాణకు చెందిన ఓ మంత్రి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారట. ఆయనకు తెలంగాణ ముఖ్యనేత ఇటు ఏపీ సీఎంతో మంచి అనుబంధం ఉన్నదని రాజకీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఆయన తెలంగాణ ప్రాజెక్టుల గురించి గాని, నీళ్ల విషయంలో గాని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి తన జీవితకాలంలో ఏనాడూ నోరు విప్పి మాట్లాడలేదని పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏపీ నిర్మిస్తున్న నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణలో ఎలాంటి ఉద్యమం రాకుండా రిటైర్డ్ ఇంజనీర్లు అభ్యంతరం చెప్పకుండా చూసే బాధ్యతను నెత్తికెత్తుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన తుంగభద్ర డ్యాం గేట్ల బిగింపు కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు హాజరైన కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రి రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరంలోని కొంతమందిని స్వయంగా కలిసినట్టు సమాచారం. తాను ఏపీ, తెలంగాణ సీఎంలకు దూతగా మాట్లాడుతున్నానని చెప్పారట. నల్లమల సాగర్ విషయంలో చూసి చూడనట్లు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే. ప్రాజెక్టు నిర్మించాలని వారిద్దరూ అనుకున్న తర్వాత మీరు ఎన్ని పోరాటాలు చేసినా ఉపయోగం లేదని చెప్పినట్లు సమాచారం. రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరంలో ఇదే విషయాన్ని చెప్పాలని, నల్లమల సాగర్ సహా ఏపీ నిర్మించే ప్రాజెక్టుల విషయంలో సానుకూల దృక్పథంతో ఉండేలా చూడాలని కోరినట్లు తెలిసింది. చంద్రబాబుతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉన్నదని, కేంద్రంలో కూడా బాబు ఇప్పుడు కీలకంగా ఉన్నారని, ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు తెచ్చుకుంటారని చెప్పినట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం తరపున తెలంగాణ మంత్రి వకాల్తా పుచ్చుకోవడంపై రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నేతలు ఆశ్చర్యపోయారట. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు పాలనలోని ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతుందని చెప్పినట్లు తెలిసింది. తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, రైతుల పొట్టకొట్టేలా వ్యవహరిస్తే తాము ఊరుకోబోమని ఓ సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్ గట్టిగానే సదరు మంత్రికి చెప్పినట్లు సమాచారం. ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ అభ్యంతరం చెప్పకపోతే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సహకరించేలా తాను చొరవ తీసుకుంటానని ఆ మంత్రి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఏపీకి నిధులు బాగా వస్తున్నాయని, ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా పూర్తవుతుందని, తెలంగాణ సమస్యల గురించి కూడా తాను మాట్లాడుతానని చెప్పినట్లు తెలిసింది. తెలంగాణలో లేదా ఏపీలో ఎక్కడైనా సరే ప్రాజెక్టులకు సహకరించే వారిని సలహాదారులుగా 2 ప్రభుత్వాలు తీసుకునేలా తాను చొరవ తీసుకుంటానని, నల్లమల సాగర్కు అభ్యంతరం చెప్పవద్దని వారించినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేయిస్తానని, నేరుగా ఆయనే మీతో మాట్లాడి ఏర్పాటు చేయిస్తానంటూ తెలంగాణ సీనియర్ మంత్రి చెప్పినట్లు తెలిసింది.